జింబాబ్వే పర్యటనలో యంగ్ ఇండియా తొలి విక్టరీని అందుకుంది. 5 టీ20ల సిరీస్ను ఓటమితో ప్రారంభించిన మన టీమిండియా 24 గంటల వ్యవధిలోనే ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన రెండో టీ20లో సమిష్టిగా చెలరేగిన టీమిండియా 100 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక మొదటి మ్యాచ్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ రెండో మ్యాచ్లో దుమ్మురేపాడు. ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్గా కొట్టి అభిషేక్ శర్మ 47 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మరో 13 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెల్లింగ్టన్ మసకర్జా ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై సెంచరీ పూర్తయ్యాక మరుసటి బంతికి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాక రుతురాజ్ గైక్వాడ్ అండ్ రింకు సింగ్ జింబాబ్వే బౌలర్ల పనిపెట్టారు. వీళ్ళిద్దరూ బౌండరీలతో విరుచుకుపడడంతో జట్టు స్కోర్ రాకెట్ వేగంతో పరుగులు తీసింది. వీరు ముగ్గురు విజృంభించడంతో టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. జింబాబ్వేపై మన టీమిండియాకు ఇదే హైయెస్ట్ స్కోర్. ఇక ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో ఇన్నింగ్స్ల పరంగా అత్యంత వేగంగా తొలి శతకం నమోదు చేసిన మొదటి భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ సిరీస్తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ రెండో మ్యాచ్లోనే సెంచరీ నమోదు చేశాడు. 2 ఇన్నింగ్స్ల వ్యవధిలోనే శతకం బాదిన తొలి భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో దీపక్ కూడా కేఎల్ రాహుల్ను అభిషేక్ శర్మ అధిగమించాడు. 3 ఇన్నింగ్స్ల వ్యవధిలో దీపక్ కూడా శతకం బాదగా 4 ఇన్నింగ్స్ వ్యవధిలో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన 4వ భారత బ్యాటర్గా కూడా అభిషేక్ శర్మ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో 35 బంతుల్లో సెంచరీతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా సూర్యకుమార్ యాదవ్ 45 బంతులు, కేఎల్ రాహుల్ 46 బంతులు, అభిషేక్ శర్మ 46 బంతులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఈ మ్యాచ్లో 8 సిక్స్లు బాదిన అభిషేక్ శర్మ ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. ఈ సంవత్సరం 18 టీ20 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 50 సిక్స్లు బాదగా రోహిత్ శర్మ 25 మ్యాచ్ల్లో 46 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.